హాయ్ అండి, వెల్కమ్ టు మోక్ష విద్యుత్ ఛానల్. ఈరోజు అయితే నేను బాస్మతి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన సామాను బిర్యానీ సామాను, నెక్స్ట్ కూరగాయలు, తర్వాత చికెన్, బాస్మతి రైస్, వాటర్, కారం, సాల్ట్, పసుపు, మసాలా. కావాల్సిన సామాను: చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆనియన్స్, మిర్చి, సాల్ట్, మసాలా, పసుపు, కారం, గ్లాస్ వాటర్. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ పోస్తున్నానండి. నెక్స్ట్ అయితే బిర్యానీ సామాను వేసుకోండి. అయితే కూరగాయలు ఒక్కొక్కటిగా వేసుకోండి. పచ్చిమిర్చి, బంగాళదుంపలు, క్యారెట్, ఆనియన్స్, టమాటో. తర్వాత అయితే 2 స్పూన్ల మసాలా కూడా వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకున్నానండి. తర్వాత అయితే చికెన్ కూడా వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోండి. తర్వాత అయితే వాటర్ తీసుకోండి. నెక్స్ట్ అయితే బాస్మతి రైస్ కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే చికెన్ కర్రీకి ఆయిల్, నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు. నెక్స్ట్ పసుపు, తర్వాత కారం కలుపుకోండి. నెక్స్ట్ పసుపు, తర్వాత కారం కలుపుకోండి. బాగా కలపండి. మరి గ్లాస్ వాటర్ అన్న, గ్లాసు వాటర్. బాగా బాస్మతి బిర్యానీ, చికెన్ కర్రీ, ఉల్ చట్నీ, ఆనియన్స్, నిమ్మకాయ ముక్కలు. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతి వీడియోతో మిమ్మల్ని ఉంటా.